హలో గైస్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఇక్కడ మీరు చూస్తుంది అల్ట్రావైలెట్ F77 సూపర్ స్ట్రీట్. ఇది అల్ట్రావైలెట్ F77కి స్ట్రీట్ వేరియంట్ అనమాట. ఇందులో మనకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి హ్యాండిల్ బార్. రిమైనింగ్ అంతా సేమే ఉంటుంది. బట్ ఎనీవే ఒకసారి క్విక్ వాక్ అరౌండ్ చేసేద్దాం. హెడ్లైట్ ఇందులో ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. త్రో బాగానే ఉంటుంది. విత్ ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. కమ్స్ విత్ హ్యాజర్డ్ లైట్ ఫంక్షన్. మంచి సేఫ్టీ ఫీచర్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఉన్నాయి. ఇక్కడ నీట్గా దీన్ని కవర్ చేశారనమాట. సో దట్ ఇట్ గెట్స్ దట్ ఫ్యూచరిస్టిక్ లుక్. నెక్స్ట్ ఇది ఫ్రంట్ మడ్ గార్డ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అని ఉంది. ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ స్టాండర్డ్ వస్తుంది. ఇదే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. F77లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇంక్లూడింగ్ బ్యాటరీ ప్యాక్, రేంజ్, టాప్ స్పీడ్ అన్నీ కూడా ఆ బైక్కి సేమ్ ఉంటాయి. ఇందులో డిఫరెన్స్ వచ్చేసి మెయిన్ హ్యాండ్లింగ్ చేంజ్ అవుతుంది. అది మనం ఇప్పుడు రైడ్ చేస్తూ చూద్దాం. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ వస్తుంది. 100/70 R17 టైర్స్ ఆర్ ఫ్రమ్ MRF. గ్రిప్ బాగానే ఉంటుంది. నేను ఆల్రెడీ F77 రైడ్ చేసి చూశాను. సో టైర్స్లో అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది లేజర్ అంటే మనకి కలర్ వేరియంట్ బట్టి ఉంటుందన్నమాట. ఇందులో మనకి 4 కలర్ వేరియంట్స్ వస్తాయి. వేరాజ్ మనం అల్ట్రావైలెట్ F77 చూసుకుంటే అందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి 4 కలర్స్. ఇక్కడ మీరు చూస్తుంది ఎల్లో. ఇది కాకుండా రెడ్ అండ్ ఎయిర్ స్ట్రైక్ వైట్, షాడో బ్లాక్ ఉన్నాయి. బ్లాక్ టాప్ వేరియంట్ అనమాట. స్టార్టింగ్ వచ్చేసి రెడ్. ఇక్కడ వింగ్లెట్స్ ఇచ్చారు. ఇవి ఏరోడైనమిక్స్కి యూజ్ అవుతాయి. అల్ట్రావైలెట్ స్టిక్కరింగ్, F77 స్టిక్కరింగ్ ఇక్కడ ఉంది. అండ్ ఇందులో మనకి అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇందులో క్లచ్ అలానే ఉండదు కాబట్టి ఓన్లీ ఫర్ ఫ్రంట్ బ్రేక్. ఇది సైడ్ లుక్, షార్ప్ అండ్ ఫ్యూచరిస్టిక్. చాలా వైడ్ హ్యాండిల్ బార్ ఇక్కడ మీరు చూడొచ్చు, రైస్ చేశారు. ఇది మనకి స్ట్రీట్స్లో డైలీ రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉండడం కోసం. ఈ ట్యాంక్ ప్యాడ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి స్టాండర్డ్ రావు బైక్తో. ఇవి ఇన్స్టాల్ చేసుకోవాలి. యాక్సెసరీ 3100 ఎంతో ఉంది నేను సైట్లో చూసినప్పుడు. ఇది కాకుండా దీంట్లో మనకి కంప్లీట్ రేసింగ్ ప్యాక్ వస్తుంది అనమాట. దట్ విల్ కాస్ట్ అరౌండ్ 14,000 ఎంతో. నెక్స్ట్ ఇది రేర్ సస్పెన్షన్, రేర్ మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. అగైన్ రేర్ డిస్క్, వైబ్రే బ్రేక్ క్యాలిపర్స్, 150/60 R17 రేర్ టైర్ సెక్షన్. వైట్ టైర్ వస్తుంది రేర్లో మనకి. స్టీల్ బ్రేస్ టైర్స్ ఇవి. ఇది రేర్ లుక్. వేరియంట్స్ చూసుకుంటే ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, సూపర్ స్ట్రీట్ అండ్ సూపర్ స్ట్రీట్ రీకాన్. రీకాన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పవర్లో చేంజ్ ఉంటుంది. స్టాండర్డ్ సూపర్ స్ట్రీట్లో మనకి 36.2 హార్స్ పవర్ అండ్ 90 Nm టార్క్ ఉంటుంది అనమాట. అదే రీకాన్ చూసుకున్నట్లయితే 40.2 హార్స్ పవర్ అండ్ 100 Nm ఆఫ్ టార్క్. సర్ప్రైజింగ్లీ టాప్ స్పీడ్ సేమ్ ఉంటుంది రెండింటికి, 155 kmph. ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ పెరిగితే వెయిట్ కూడా పెరుగుతుంది కదా. సో అందుకని చెప్పి టాప్ వేరియంట్ కూడా సేమ్ టాప్ స్పీడే ఉంటుంది. బ్యాటరీ ప్యాక్స్ చూసుకుంటే ఇందులో 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి. ఒకటి 7.1 kW అండ్ 10.3 kWh. ఇది స్టాండర్డ్లో మనకి 7.1 kWh వస్తుంది. దీంట్లో మనకి 211 kilometers ఆఫ్ రేంజ్ ఉంటుంది అనమాట. అది మనం డిపెండింగ్ ఆన్ రైడింగ్ మోడ్ అది చేంజ్ అవుతుంది. సేమ్ F77లో ఏవైతే రైడింగ్ మోడ్స్ వస్తాయి ఇందులో కూడా అవే వస్తాయి, గ్లైడ్, కాంబాట్, బెలిస్టిక్ అని. లీస్ట్ మనకు వచ్చేది 128 km బెలిస్టిక్లో రైడ్ చేస్తే. నెక్స్ట్ మనం రీకాన్ గురించి మాట్లాడుకుంటే రీకాన్లో 323 kilometers రేంజ్ ఉంది. అది బెలిస్టిక్లో మనం రైడ్ చేస్తే 186 kilometers వస్తుంది అనమాట. సో నాట్ బ్యాడ్ సిటీతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ హ్యాండిల్ బార్ కంట్రోల్ చూసుకుంటే ఇందులో కూడా చేంజెస్ లేవు. హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్ కంట్రోల్ ఇక్కడ ఉంది. ఇది హ్యాజర్డ్ లైట్. ఇక్కడ జాయ్స్టిక్ కైండ్ ఆఫ్ బటన్స్ ఇచ్చారు, ఇవి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇవి ఇండికేటర్స్, ఇది హార్న్, ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది అంతే. సేమ్ TFT డిస్ప్లే. ఇందులో కూడా అలాంటి మేజర్ చేంజెస్ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్ టు F77. ఇది కీ డిజైన్. ఇది ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడ నుంచి మనం బైక్ని ఛార్జ్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసే ఛార్జర్ బట్టి ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనేది ఉంటుందన్నమాట. DC ఛార్జింగ్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి ఛార్జెస్ ఉంటే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు DC ఛార్జింగ్తో ఎలా ఛార్జ్ అవుతుందో బైక్. ఇలా ఛార్జ్ చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది అనమాట. పోర్టబుల్ ఛార్జర్ ఒకటి వస్తుంది బైక్తో స్టాండర్డ్, వాటితో కొంచెం టైం పడుతుంది. అండ్ హోమ్ ఛార్జర్స్ కూడా ఉన్నాయి.
చార్జర్ని ఇక్కడ మౌంట్ చేసుకునే పాసిబిలిటీ కూడా ఉంది. సో ఎవరైతే టూరింగ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ బైక్తో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అది ఈ బైక్ గురించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అయితే మనం బైక్ని రైడ్ చేద్దాం, చూద్దాం హ్యాండ్లింగ్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయో. ఆల్ రైట్, లెట్ స్టార్ట్ ది రైడ్ రివ్యూ. ఈ ఎలక్ట్రిక్ బైక్స్తో ప్రాబ్లం ఏంటంటే బైక్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో కూడా తెలియదు. ఇక్కడ ఈ గ్రీన్ లైట్ ఉంది కదా, ఈ లైట్ ఆన్లో ఉంటే బైక్ స్టార్ట్ అయినట్టు. సీటింగ్ పొజిషన్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఒక స్పోర్ట్ బైక్ నుంచి స్ట్రీట్ బైక్కి చేంజ్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ R15 నుంచి MTకి చేంజ్ అయినట్టు, ఆర్ RC నుంచి డ్యూక్కి చేంజ్ అయినట్టు. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ట్రాక్లో బాగా యూజ్ అవుతాయి, కానీ స్ట్రీట్స్ మీద ఈ హ్యాండిల్ బారే బాగుంటుంది. వైడ్ ఉంటుంది కాబట్టి హ్యాండ్లింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మెనూవరింగ్ చేయడానికైనా ట్రాఫిక్ ఫిల్టర్ చేయడానికైనా ఈ హ్యాండిల్ బార్ అయితే బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత క్విక్గా యాక్సలరేట్ అవుతుందో. యాక్సలరేషన్లో మాత్రం చేంజెస్ ఏం లేవు, చేంజ్ అయింది జస్ట్ హ్యాండిల్ బారే కాబట్టి వెయిట్ డిఫరెన్స్ కూడా ఎక్కువ ఉండదు నాకు తెలిసి. ఇందాక చెప్పినట్టు ఇందులో 3 రైడింగ్ మోడ్స్ వస్తాయి అన్నా కదా. ఇప్పుడైతే మనం బెలిస్టిక్ రైడింగ్ మోడ్లో ఉన్నాం. ఉన్న 3 మోడ్స్లో ఈ మోడ్లోనే బైక్ ఫాస్ట్గా వెళ్తుంది. నెక్స్ట్ గ్లైడ్ అండ్ కాంపాక్ట్ అనేవి మోస్ట్లీ సిటీ యూజ్ కోసం. ఎక్కువ రేంజ్ రావాలంటే గ్లైడ్ వాడుకోవచ్చు. ఇనీషియల్గా F77 లాంచ్ చేసినప్పుడు ఈ వేరియంట్ కూడా లాంచ్ చేసి ఉంటే డెఫినెట్గా ఇదే ఎక్కువ సేల్ అయ్యేదేమో, ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా ఉంది. ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటామంటే డెఫినెట్గా ఎవరైనా టూరింగ్ చేద్దాం అనుకుంటారు వన్స్ ఇన్ అ వైల్. సో వాళ్ళకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటే కంఫర్టబుల్ ఉండదు. ఈ హ్యాండిల్ బార్తో మనం డ్యూయల్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం సిటీలోనే ఉంటాం, బట్ ఎప్పుడైనా టూరింగ్ చేయాలనుకున్నా కూడా ఈ బైక్తో అయితే ప్రాబ్లం ఉండదు. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే కొంచెం స్టిఫ్గానే ఉంది ఇప్పుడు కూడా, బట్ దానివల్ల హ్యాండ్లింగ్ బెటర్ అవుతుంది. ఇక్కడ నేను రైడ్ చేసింది ప్లెయిన్ రోడ్స్ పైన, పెద్దగా పాట్ హోల్స్ నేను ఫేస్ చేయలేదు. బట్ పాట్ హోల్స్ అవి వచ్చినప్పుడు సస్పెన్షన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కొంచెం సాఫ్ట్ చేసి ఉంటే బెటర్ అయ్యేదేమో డైలీ కండిషన్స్కి, బట్ ప్లెయిన్ రోడ్స్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాండ్లింగ్ చాలా బాగుంది, చాలా స్టేబుల్గా ఉంటుంది హై స్పీడ్స్లో కూడా. యాక్సలరేషన్ మీకు ఎంప్టీ స్ట్రెచ్ దొరికితే నేను చూపిస్తాను ఒకసారి. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే నేను చెప్పినట్టు ఇందాక డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది, స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, ఆల్సో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో సేఫ్టీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్రేకింగ్లో కూడా బ్రేక్స్ చాలా ప్రిసైజ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి అడ్జస్టబిలిటీ కూడా వస్తుంది ఫ్రంట్ బ్రేక్కి. సో మీ రీచ్కి అకార్డింగ్లీ మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది బ్రేక్ చేసినప్పుడు. నెక్స్ట్ రీజన్ ఉంది కదా, ఇక్కడ నేను హైయెస్ట్ రీజన్లో రైడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే నేను థ్రోటిల్ వదిలిన వెంటనే బైక్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది బ్రేక్ అప్లై చేయకుండానే. అది మనకి ఒక విధంగా అడ్వాంటేజ్, ఒక విధంగా డిసడ్వాంటేజ్ కూడా. అడ్వాంటేజ్ ఎందుకంటే నార్మల్గా సిటీలో రైడ్ చేసేటప్పుడు ఫ్రీక్వెంట్గా బ్రేక్ చేయాల్సి వస్తుంది ట్రాఫిక్ వల్ల. అప్పుడు మనం బ్రేక్ చేయకపోయినా సరే బైక్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది అనమాట రీజన్ హైలో ఉంటే. బట్ ఎప్పుడైతే ఎంటీ స్ట్రెచెస్ ఉంటాయో స్పీడ్ చేద్దాం అనుకుంటామో అక్కడ జస్ట్ థ్రోటల్ మీద నుంచి హ్యాండ్ రిమూవ్ చేయగానే బైక్ స్లో అయిపోతుంది. అది కొంచెం రైడింగ్ ఎక్స్పీరియన్స్లో ఇంటరప్ట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. బట్ రీజన్ అడ్జస్ట్ చేసుకోవడం మన చేతిలోనే ఉంది కాబట్టి ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అలానే ట్రాక్షన్ కంట్రోల్లో కూడా లెవెల్స్ ఉన్నాయి, 4 లెవెల్స్ వస్తాయి అనుకుంటా. అది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మాన్యువల్గా. బేసికల్లీ ఒక స్ట్రీట్ బైక్లో ఏవైతే మనకి లుక్స్, ఫీచర్స్, సేఫ్టీ కావాలో అవన్నీ ఈ బైక్లో ఉన్నాయి. అండ్ ఇందులో నాకు నచ్చింది, ఇప్పుడు ఇండికేటర్ ఆన్ చేసి చూపిస్తే చూడండి ఒకసారి. ఇక్కడ బీప్ అని సౌండ్ వస్తుంది కదా, ఇది కొంతమందికి ఇరిటేటింగ్గా ఉండొచ్చు, కాకపోతే చాలా యూస్ఫుల్ ఫీచర్. మనం చాలాసార్లు ఇండికేటర్ ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోతాం. దానివల్ల వెనకాల ఉండే రైడర్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంచెం ఎంటీ స్ట్రెచ్ ఉంది, ఒకసారి యాక్సలరేట్ చేసి చూద్దాం. చూసారు కదా 70 ఎంత ఫాస్ట్గా రీచ్ అయిందో. సిటీలో ఎంతకంటే మనకి ఎక్కువ యాక్సలరేషన్ అవసరం లేదు కూడా, మ్యాక్సిమం మనం వెళ్ళేది 70 అంతే. 70 స్పీడ్ ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుందంటే ఓవర్టేకింగ్ చాలా ఈజీ ఈ బైక్లో. థ్రోటల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, ఇంటిమిడేటింగ్గా అనిపించట్లేదు నాకు బెలిస్టిక్ మోడ్లో ఉన్నా సరే. ఓన్లీ మనం ఫుల్ థ్రోటల్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ పవర్ అనేది ఫీల్ అవుతుంది అనమాట. నార్మల్గా రైడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎంటీ స్ట్రెచ్ ఉంది, 100 వరకు యాక్సలరేట్ చేసి చూద్దాం ఎంత ఫాస్ట్గా అవుతుందో. చూసారు కదా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది 100. టైర్ స్క్రిప్ కూడా బాగా నచ్చింది నాకు. ఇది నార్మల్ టైర్ సెక్షనే మనకి 110 and 150 17-inch వీల్స్ కాబట్టి నార్మల్ అన్ని స్పోర్ట్స్ బైక్స్లో అవే వస్తాయి, ఈజీగా దొరికేస్తాయి టైర్స్ కూడా. ఈ టైర్స్ మీకు నచ్చకపోతే
టైర్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా బెటర్ గ్రిప్ దొరుకుతుంది. అండ్ యాక్సెలరేషన్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చూసినట్టు టాప్ స్పీడ్ కూడా 155 అని వీళ్ళు క్లెయిమ్ చేశారు. అదైతే ఇక్కడ మనం టెస్ట్ చేయలేం, బట్ డెఫినెట్లీ ఉంటుంది. ఒకటి నాకు నచ్చింది, పర్ఫార్మెన్స్లో స్టాండర్డ్ వేరియంట్కి రీకాన్కి డిఫరెన్స్ లేదు. సో మీరు స్టాండర్డ్ తీసుకున్నా సరే మీకు సేమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, బట్ రేంజ్ తగ్గుతుంది అంతే. ఫైనల్లీ బిట్వీన్ దిస్ అండ్ F77 Mark II డెఫినెట్గా ఇదే ప్రాక్టికల్ చాయిస్. స్ట్రీట్ హ్యాండిల్ బార్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది ఎంతసేపు రైడ్ చేసినా సరే. నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 20 minutes రైడ్ చేసా, బట్ నాకు రిస్ట్లో ఎలాంటి పెయిన్ అనిపించలేదు. అల్ట్రావైలెట్ Mark IIలో అనిపించింది నాకు అలా, బట్ ఇందులో అయితే ఆ ప్రాబ్లం లేదు. ఇంకా ఇలాంటి నారో స్ట్రీట్స్లో రైడ్ చేయాలంటే స్ట్రీట్ బైక్సే కరెక్ట్. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటే మెనూవర్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. నా దగ్గర ఉన్న బైక్ కూడా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్సే ఉన్నాయి, బట్ నేను స్ట్రీట్స్లో అంత కాన్ఫిడెన్స్ ఉండదు నాకు. హైవేస్లో డెఫినెట్లీ హ్యాండ్లింగ్ బాగుంటుంది క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటే, బట్ స్ట్రీట్స్లో ఈ హ్యాండిల్ బారే కరెక్ట్. సో ఇది మోస్ట్ ప్రాక్టికల్ చాయిస్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎవరైతే సిటీలో స్పెండ్ చేస్తారో వాళ్ళకి. లేదు ఈ బైక్ని రేస్ ట్రాక్ ఎక్కువ తీసుకెళ్తాం అనుకుంటే వాళ్ళు క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్తో వెళ్ళొచ్చు. అండ్ రిగార్డింగ్ షోరూమ్స్ అవైలబిలిటీ, అల్ట్రావైలెట్ డెఫినెట్గా షోరూమ్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే వాళ్ళు 2 కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేశారు, టెసరాక్ట్ అండ్ షాక్ వేవ్. సో వాళ్ళ రేంజ్ పెరుగుతూ వస్తుంది. ఐ థింక్ తొందరలోనే F99 కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. సో రేంజ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా షోరూమ్స్ కూడా పెంచుతారు అనుకుంటున్నా ఫ్యూచర్లో మనకి. అండ్ వారంటీలో కూడా ప్రాబ్లం ఉండదు. ఏదైతే వారంటీ మనకి సేమ్ Mark IIలో వస్తుందో అదే ఈ బైక్లో కూడా వస్తుంది. ఎక్స్టెండ్ చేసుకుంటే రీకాన్లో మనకి 8 years వరకు వారంటీ వస్తుంది. ఇది జస్ట్ ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే ఏ ఈవీ మ్యానుఫ్యాక్చరర్ ఇవ్వట్లేదు ఇలాంటి వారంటీ. కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనం ఈ సెగ్మెంట్లో బైక్స్తో కంపేర్ చేసుకుంటే. లైక్ డ్యూక్ 390, RTR 310, స్పీడ్ 400 కానీ, అంటే ఈ 40 horsepower ప్రొడ్యూస్ చేసే క్లాస్లో బైక్స్ని కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఈవీ కాబట్టి. అండ్ ఈవీలో ఈ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు. ఈవీ స్కూటర్స్లోనే చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఈ మధ్య. బ్యాటరీస్ పోవడం, బైక్స్ ఎక్కువ సర్వీస్ సెంటర్స్లోనే ఉండడం ఇలాంటివి. బట్ ఇంత పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసి కూడా బ్యాటరీలో ఇప్పటి వరకు ఒక్క ఇష్యూ కూడా వినలేదు ఇంటర్నెట్లో ఎక్కడ కూడా అల్ట్రావైలెట్ గురించి. సో దట్ షోస్ అంటే వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారని. ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి ప్రైస్ కూడా ప్రీమియంగానే ఉంటుంది. అండ్ ఓవర్ ది టైం మనం మెయింటెనెన్స్ చూసుకుంటే ఈవీది చాలా తక్కువ ఉంటుంది పెట్రోల్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఇనీషియల్గా ఎక్కువ అనిపించినా ఓవర్ ది టైం పెద్ద డిఫరెన్స్ ఉండదు ఐసీకి ఈవీకి, ఎందుకంటే అక్కడ మనం మెయింటెనెన్స్కి అండ్ పెట్రోల్కి కూడా స్పెండ్ చేస్తాం కదా. కాబట్టి మీకు ఈవీలో ఒక పర్ఫార్మెన్స్ బైక్ కావాలనుకుంటే ఇది తప్ప వేరే ఆప్షనే లేదు. ఈ బైక్కి డైరెక్ట్ కాంపిటీషన్ ఇంకా రాలేదు, ఫ్యూచర్లో వస్తుందేమో చూడాలి. అండ్ బిట్వీన్ దిస్ అండ్ F77 Mark II ఈ బైక్ తీసుకోవడం బెటర్. Mark IIలో ఫేరింగ్ ఉంటే డిఫరెంట్గా ఉండేదేమో ఫీల్, బట్ అందులో కూడా ఫేరింగ్ ఉండదు. సేమ్ విండ్ బ్లాస్ట్ ఉంటుంది, సేమ్ యాక్సెలరేషన్, సేమ్ టాప్ స్పీడ్స్. సో ఇదైతే ప్రాక్టికల్ నా ఒపీనియన్లో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. ఆల్వేస్ రైడ్ అండ్ డ్రైవ్ సేఫ్. బాయ్.